మహేష్ ఏటా అలా ఉన్నా? చాలా బాధగా ఉందిరా మరి. ఏరా ఏటైందిరా? మనం ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాస్తాం రా, ఎంత కష్టపడి డబ్బింగ్లు చెప్తాం, ఎంత కష్టపడి యాక్టింగ్లు చేస్తాం. అంతే కష్టపడి చేసిన వీడియోల్ని ఆ జనాలు చూసి నవ్వుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదరా. అది మంచి విషయమే కదరా, దానికెందుకురా బాధపడుతున్నావు? ఎక్కడ వచ్చిందిరా పెద్ద చిక్కు. మన వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందిరా 5 మిలియన్? ఎలా ఇస్తావురా 5 మిలియన్ సాయి కిరణ్ గిఫ్ట్? నిజమారా, నువ్వు చెప్తుంటే మాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఏటండి మీరే వీడియోలు చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారా. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదిగో బస్సు వస్తుంది. సర్ప్రైజ్ రా నానా. ఇది కళ నిజమా? కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకేట్రా, బియ్యం కోసం విజయనగరం ఢిల్లీ వచ్చినట్టు ఉంది. మమ్మల్ని వచ్చిమని చెప్పి మీరు వచ్చారట అనగారు. మన వాళ్ళ కోసం మనం కాకపోతే ఇంకెవరు వస్తారా, అందుకే అందరం వచ్చాం. గాయం ఎప్పటికైనా తగ్గిపోతుంది కానీ సాయం ఎప్పటికీ రుణపడిపోతుందిరా. అందుకే సుబ్బారావు గారికి సపోర్ట్ చేద్దామని సరదాగా వచ్చాం. మీరందరూ ఓకే, ఇవన్నీ మాత్రం ఎందుకు వచ్చాడే? అదేట్రా నాన్న అలాగంటున్నావు? కాలనీలో కొళాయి నీళ్ళు పంచుకున్న వాళ్ళం ఆ మాత్రం కష్టాన్ని పంచుకోలేమేట్రా నాన్న? మన మహేష్ గడికి గుండు కొట్టారని తెలిసి నా గుండు తట్టుకోలేకపోయిందా మరి. నీకోసమేరా నాన్న, నీకోసం ఈ టోపీ కొన్నాను తీసుకో. ఆహా క్యూట్ గా ఉన్నావు మరి. ఇప్పటి నుంచి సుబ్బారావు గారు సర్పంచ్ అయి పంచగట్టినంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకుంటారు నాన్న, ఓన్లీ పందరు నీళ్ళు. సరిపోయింది. మీరు అందరూ రావడం చాలా సంతోషంగా ఉన్నాను. అలా ఇంటికి వెళ్దాం. మీరు గొలుసు తెచ్చండి, ఆటో బుక్ చేద్దాం. రండి రండి, ఇదే మా ఫామ్ హౌస్. డాడీ ఎవరు వచ్చారు తీరే? మీరేటండి ఇంత సడన్ గా వచ్చారు? సరదాగా మీరు సర్పంచ్ గా పోటీ చేశారని తెలిసింది సార్. మా సపోర్ట్ మీకు ఎయిర్పోర్ట్ అంత పెద్దగా ఉండాలని అందరినీ పట్టుకొని వచ్చానా మరి. మీరు సూపర్ అండి. సరదాగా నాన్న భాగ్యం, మీ హ్యాండ్ బ్యాగులు ఎవరా నాన్న? బ్యాగ్ ఒకటి ఇచ్చారు, హ్యాండ్ కూడా అడిగారు సార్. నువ్వు ఆపరా నాన్న, నీ కులిచేది ఇదివ్వండి సార్. ఏంటండి ఇది? సరదాగా నేను గొడవని 10 ఫేక్ ఐడీలు. ఇవన్నీ ఎందుకండి? ఈ ఐడీలతో మోటార్ ఐడీలు అప్లై చేసింది సార్. మనిషి నొక్కండి కానీ 10 సార్లు గుర్తాను మీకు. మరి వేలు మీద ఇంకేస్తారు కదా. అందుకే సార్ ఈ నెయిల్ పాలిష్ రిమూవర్. ముందే ఏలు కుద్ది నూనె రాసుకుని వెళ్ళిపోతాం పోలి బూత్కి. దొంగ ఓట్లా? దొంగ వేస్తే దొంగ ఓట్లరా. నేను వేస్తే దొంగ ఓట్లు ఎందుకు అవుతారా నాన్న? అవును నిజమే, జగదం ఓట్లు అవుతాయి. ఈ బుర్ర ఇక్కడ వాడిసి ఊళ్ళో అందరి బుర్రలు పొరపాటు చేసి ప్లాన్ చేసినట్టు ఉన్నాడు రవణి మాస్టర్. అవేం వద్దులేండి. సరదాగా మీరెళ్ళి ఫ్రెష్ అవ్వండి. సరదాగా ఒరే చింత, గది చూపెట్టి వీళ్ళకి సరదాగా. మీకేం కావాలన్నా ఇతన్ని అడగండి సరదాగా. నీ పేరేటమ్మారే? సెన్సికి బాబు, అందరూ సెంటా అంటారు. అయితే పొల్లగా ఉంటావు అనమాట. లేదు బాబు, పక్కన బాగా ఉంటాను. ఈ వన్య మాస్టర్ కి పంచా పంచి కావాలా? పెద్ద బాబు తెస్తాం ఉండండి. ఒరే బుడతడేడి? ఎవరు రమ్మన్నారు నాన్న నిన్ను? అదేట్రా సురేష్ అలాగంటావు? సుబ్బారావు గారికి మన అవసరం ఉందని వచ్చాను. నాకు డ్రాయర్ అవసరం ఉంది, తెచ్చావా? మర్చిపోయాను రా సురేష్. నువ్వు రాకపోతే ఎలాగో ఒకలాగా ఇంటికి వచ్చి డ్రాయర్ వేసుకునే వాడిని కదా నాన్న. పల్లెటూరే కదరా సురేష్, ఇక్కడ ఎవరో పట్టించుకోరులే. నువ్వు డ్రాయర్ వేసుకున్నావా? డ్రాయర్ వేసుకోకుండా ఎలాగొచ్చేస్తాను? అందుకే పనికి మాలిన డ్రాయర్ కబుర్లన్నీ ఆడుతున్నావు. నీకు డ్రాయరే కదా కావాలి, ఏదో ఒకటి సెట్ చేస్తానులే. ఏదో ఒకటి కాదు, నాకు తైలం బ్రాండే కావాలి. వెళ్ళి తెచ్చుకో అయితే. ఇల్లు చాలా బాగుంది కదండి. అవునే, చాలా బాగుంది. మన ఏడనుకున్నారు ఇల్లు మిల్లు తప్ప ఇంకేసొల్లు తెలియదు నాన్నగారిని. స్టవ్ మీద మంట దేవుడి ముందు గంట మాత్రమే తెలిసింది నిన్ను. గుడిపెట్టి మరీ గొడవలు రప్పించాను. గుర్తుండ పోయేలా ఎంజాయ్ చెయ్యండి. నోరు మీరే చెత్తనా కొడక.
ఆ మహేష్ గడ ఆ విగ్రహం మీదకి రాయెత్తినప్పుడు నువ్వైనా ఆపుండొచ్చు కదరా. నేను ఆపితే అయిపోవడం గడేమో ఆర్టీసీ బస్ సీట్. చిచ్చి, ఒక పూట వదిలితే చాలు సమస్యలు మరీ ఎరేసి పట్టుకుంటారు వీళ్ళు. ఏంటంకుల్ గారు అంత ఓకేనా? ఇలా రారా మహేష్. చెప్పండి అంకుల్. వెళ్ళి సైలెంట్ గా సినిమా చూసి వచ్చేయకుండా ఆ బొమ్మను ఎందుకు ఎరగొట్టారా? కొట్టింది నేను కాదంకుల్, తాత. మరాడికి ఆడి తాత పేరు చెప్పొచ్చు కదరా. తాత మంచోడు అంకుల్, అందుకే చెప్పలేదు. పోనా సర్పంచ్ గారితో తిన్నంగా మాట్లాడొచ్చు కదరా. ఆయన మంచోడు కాదండి, అందుకే నేను తాగలేదు. పోనీ మీ నాన్న సవాల్ చేస్తుంటే ఆపొచ్చు కదరా. మా నాన్న చాలా మంచోడు అంకుల్, అందుకే ఆయన ఆపలేదు. పో నువ్వేంటి? నేను మతలేని మంచోడు అంకుల్. మీ అందరూ మంచోళ్ళేరా. మీ అందరిని తీసుకెళ్లి పెద్ద చెరువులో ముంచేయాలి. అమ్మ నాన్నగారు తాతగారిని గుర్చేస్తున్నారే. అనియా ఆ సుబ్బారావుని సపోర్ట్ చేయడానికి ఆ ఊరోళ్ళందరూ వెళ్ళిపోతున్నారట. పీచుకలు పొలాలు ఏరుకొని గూడు కడుతున్నారా సత్తే. అవి గుడ్లు ఎడితే అట్నే పట్టుకెళ్ళిపోవడానికి గెద్దలా నేనున్నాను కదా. ఏటి చేస్తాం. ఒరే సత్తే, బండి ప్రత్యర్థి ఇంటి ముందు నుంచి పోనీరా. పాంప్లెట్లు పట్టించారే, పదేళ్ళు పంచేదా. అయ్యేం పాల ఫ్యాక్టరీ కాదే, నువ్వు పంచుతున్నావు అనగానే పరిగెట్టుకుంటూ వచ్చి తీసుకోవడానికి. మీ ఇద్దరే ఊపుకొని వెళ్ళిపోతే పప్పుచార కోసం వెళ్ళినట్టు ఉంటది, ప్రచారం కోసం వెళ్ళినట్టు ఉండదు. ఒరే మాధవ్, ఆ పాంప్లెట్లు ఇటివు సరదాగా. మేము వెళ్ళి పాంప్లెట్లతో పాటు డబ్బులు పంచేస్తాం సరదాగా. మీరు వెళ్ళి ఆ బ్యానర్ల సంగతి చూసుకోండి రా సరదాగా. ఏట్రా మహేసి, డబ్బులు పంచుతాడే మీ డాడీ? మరి మన పొలం ఎందుకు అమ్మాడు అనుకుంటున్నావురా? అవునా, ఓటికి ఎంతరా? ఓటికి 1000. 1000 రూపాయలే. నాలమదే ఏంటి సార్? ఓ ఫోటో తీయమ్మారే. ఇప్పుడు ఎందుకు సార్? ముందు నువ్వు తీరా నాలా చెప్తానే. సూపర్ రా నాలా. ఇప్పుడు ఈ ఫోటోని బ్యానర్ లో సుబ్బారావు గారు పక్కనే వచ్చినట్టు వేయించండి రా. అలాగే ప్రతి బ్యానర్ లో బెంగాల్ టైగర్ లా నేను ఉండాలా మరి. మధ్య మధ్యలో నా చేతిలో కొవ్వొత్తుండేటట్టు గ్రాఫిక్స్ చేయించండి రా. గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అంటే ఖర్చు అవుతుంది సార్. తీసుకోండి నానా, ఈ 10 రూపాయలు తీసుకొని చెప్తానే. 10 రూపాయలు ఇచ్చి ఏదో పెద్ద బాహుబలి ప్రొడ్యూసర్ లా ఫీల్ అయిపోతాండి. అందరూ రెడీయా సరదాగా? రెడీ సార్. విజయం కోసం ముందడిగేస్తున్నాం. ముందా దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకుందాం. పదండి అయితే సరదాగా. ఊర్లో కొత్త తలలు కనిపిస్తున్నాయిరా సత్తే. ఎన్నున్నాయో లెక్కెట్టుకుంటే మంచిది. ఎందుకంటే తిరిగి వెళ్ళేటప్పుడు లెక్క తగ్గకూడదు కదా. నీ లెక్కలు మారే రోజు ముందున్నాయి, ముందెళ్ళి వాటిని సరి చూసుకో. బెదిరింపుని చదివింపులా తీసుకుంటున్నాడు రా. ఏడు శాతం ప్రయత్నం మాత్రం వాళ్ళ చేతిలో ఉంచి ఫలితం మాత్రం మన చేతిలోకి తీసుకుందాం. ఎంత ఎటకారంగా ఉన్నారేంటండి? ఇలాంటి వాళ్ళకి అధికారం ఇస్తే ఎటకారం కాక ఇంకేం వస్తది సరదాగా. కరెక్ట్ చెప్పారు సార్. ఆ ఎటకారానికి గుంటూరు కారం తెచ్చుకుంటున్నా తప్పలేదు. రిజల్ట్ ఎప్పుడు పేపర్ దిద్దే పెన్లో కాదు, ఆ పెన్ పట్టుకున్న మాస్టర్ చేతిలో ఉంటది సార్. మనం వెళ్ళి జనాలను పట్టుకుందాం పదండి. ఛానల్ రెడీ అయిపోయి ఎట్టేద్దాం పదండి. ఒరే పద్మ, పోటీకి ఎక్కినోళ్ళు పోస్టర్లు బ్యానర్లు కడుతున్నారా? కడితే కోసియాలుగా నా దగ్గరకు వచ్చి కబుర్లేట్రా. పదండి. గట్టి కడంరా, అదే అదే పైకి ఎక్కట్టు. ఇంకా ఏంట్రా ఇవే కనబడట్లేదా బ్యానర్లు? ఇంకో అరగంటలో నా కళ్ళ ముందు కనబడకూడదా? ఇంట్లోకి వెళ్ళి పోయితే మైసే వాళ్ళతో కూడా ఎందుకే, పద వెళ్ళిపోదా. తిరిగేదోలా పారిపోవడానికి కాదు పోటీకి దిగింది. మా నాన్న అనవసరంగా నీ గుండు కొట్టి వదిలిచాడు రా. ఆ ప్లేస్ లో నేను గాని ఉంటే ఉంటే ఏం పీకుతావురా? అరక ఈ రోజు బ్యానర్ మాత్రమే కట్టాం. గెలిచాక డప్పు కొట్టి పుట్టిల్ని కొట్టి దాని తలను నీ గుమ్మానికే ఏలాడి తీసిపోతాం. నువ్వు మీ నాన్న కూర వండుకుంటానండి. ఈ ఊర్లో నాకు మా నాన్న కనిపించాలి, లేదా మా నాన్న మీద ఉన్న భయం కనిపించాలి. ఇంకేటి కనిపించినా నాకు నచ్చదు. అయితే నిన్ను నువ్వు అర్థంలో చూసుకోవడం మానే. పొరుగురు నుంచి వచ్చి పొగరు చూపిస్తే సొంతూరు సాగు చూపిస్తాడు. మాది పొరుగురే కావచ్చు, కానీ ఈడి వెనకాల నిలబడ్డాక ఏ ఊరని చూడను, ఎవరని చూడను.
ఈసారి ఓటు కొవ్వొత్తికే వేయండి సరదాగా. అట్టాగే బాబు, మా ఇంటి దగ్గర ఎక్కువసేపు నిలబడక మళ్ళీ నీకే సపోర్ట్ చేస్తున్నావని ఆ సర్పంచ్ అనుకుంటాడు, కానీ మా ఓటు మాత్రం నీకే. చాలా సంతోషం అమ్మా సరదాగా. ఇదిగో తాత కొవ్వొత్తికే ఓటే, సరేనా? సుబ్బారావు గారికి ఓటేసి గెలిపించండి. ఈ నోటుని నువ్వు ఎలాగైనా ఖర్చెట్టుకోరా నానా, ఓటు మాత్రం మాకే వేయాల మరి. మీ ఓటు సుబ్బారావు గారికే వేసి సర్పంచ్ చెయ్యండి. ఏమమ్మా, ఇదిగో మీ ఓటు కొవ్వొత్తి గుర్తుకే వేసి మమ్మల్ని గెలిపించండి సరదాగా. వద్దు బాబు. అదేటమ్మా, కావాలంటే చెప్పు, కొద్దిగా ఎక్కువ ఇస్తాను. నాకిచ్చే డబ్బులేవో మీరే ఉంచుకొని ఈ ఊరికి ఏదైనా మంచి చెయ్యండి అయ్యా. ఆ నాగభూషణం వల్ల చితికిపోయిన జీవితాల్లోకి నీ వల్ల చిరునవ్వులు వస్తే చాలు, ఇంకేటి వద్దు. మీరు ఓటు కోసం డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఓటేసాక మా బతుకులు బాగుపడతాయని భరోసా ఇయ్యయ్యా చాలు. రే బ్యానర్లు కట్టడం అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? వయసు నాది ఐడియా. మిగిలిన బ్యానర్లన్నీ ఆటోలకు కట్టేసి సుబ్బారావు అంకుల్ పేరు మీద మంచి పాట పట్టించి ఊరంతా తిప్పుకో. మంచి పాట అంటే చూసేకి కొవ్వొత్తు మాదిరి ఉంటాదే మా పాటే అని పెడదాంరా. ఒరే, సినిమా పాటలు ఎందుకు, మనమే కొత్త పాట ఏదైనా కొట్టిద్దాం. సూపర్ వయసు, బాగా చెప్పు. నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒకడు ఉన్నాడు, వెళ్దాం పదా. మధుగడి మంచి ఐడియా ఇచ్చాడు. నేనా? థ్యాంక్స్ రా. కదరా మధుగడి, ఆడేం ఐడియా ఇచ్చాడు? ఈ మధ్యన పార్టీలన్నీ పాటలతోనే కదా ఫేమస్ అవుతున్నాయి. మనం కూడా మంచి పాట పట్టించామంటే గుర్రలోనే కాకుండా మొత్తం అంతా ఫేమస్ అయిపోతాం. కొక్కల ఐడియా ఇచ్చలే పదా. పొల్లయ్య రాజా, ఇది పేరేటర్ ఎలాగ ఉంది? వయసు ఇదే ఆ మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో, పద లోపలికి వెళ్దాం. వాడి అమ్మ ఈడేట్రా, పెద్ద పెద్ద వాళ్ళు అందరితో పనిచేసినట్టు ఉన్నాడు. నమస్కారం అండి పొల్లయ్య రాజా గారు. పొల్లయ్య రాజా, బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇళయరాజా. చెప్పండి, మీకు ఏ రాగం కావాలి? రాగం వద్దండి, ఓ పాట కావాలి. రాగం లేకుండా పాట ఉంటుందా? మ్యూజిక్ లెస్ ఫెలో. ఆ మ్యూజిక్ వస్తా నీ దగ్గరగాని పోతాం. ఎవడాడు? మా ఫ్రెండ్ అండి. అదే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఎవడాడు అని అడుగుతున్నాను. మా ఫ్రెండ్ అండి. నాతో పెట్టుకోకండి, తలంగి తక్కదిమ్మి తాళం జామ్ అయిపోద్ది. చిన్న నూనె సొప్పు కేత వచ్చేద్దండి. ఇంతకీ ఏం కావాలో చెప్పండి. అదే చెప్పాం కదండి, చిన్న పాట కావాలి. ఏం పాట? వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి సర్పంచ్ కింద పోటీ చేస్తున్నారండి, అతని మీద మంచి పాట కావాలి. మీ పార్టీని ఊర్లో వాళ్ళందరూ ఓటేసేయాలి. అంతే కదా, నా పాటలతో సీఎంలు పిఎంలనే గెలిపించాను. మీ నాన్న ఎంత? ఆఫ్టర్ ఆల్ సర్పంచ్. స్పాట్ లోనే ట్యూన్ కడతాను, వెయిట్ చేయండి. అవునా? సూపర్, కట్టండి కట్టండి. మరి సర్పంచ్ అంటే పోటీ, పోటీ అంటే విప్లవం, విప్లవం అంటే పోటీ అండి. నిన్ను అడిగానా? సారీ సార్, మీరు ట్యూన్ కట్టండి. విప్లవం అంటే పోటీయే. వచ్చింది. ఎవరు వచ్చారండి? డోర్ తీయమంటారా? వచ్చింది మనిషి కాదురా, ట్యూను. అవునా? చెప్పండి సార్. 2 నిమిషాలు. డౌన్లోడ్ అయ్యే లోపు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ డౌన్లోడ్ అవుతుందండి? నా బుర్రలో నుంచి ట్యూను రా. సంగీతం అంటే నాకు ప్రాణం. అందుకే చూడండి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి సంగీత గారితో ఫోటోలు దిగుతాను. ఇదేట్రా సంగీతం అంటే ఇష్టం అని చెప్పి సంగీత గారితో ఫోటోలు దిగుతున్నాడు. సంగీతం అంటే మన ఊపిరి పిత్తుల్లో నుంచి రావాలి. సార్ అది ఊపిరితిత్తులండి. ఎన్ని సంవత్సరాల నుంచి మ్యూజిక్ కడతానని నాకు తెలీదా? అవి ఊపిరి పిత్తులే. నా ఊపిరి పిత్తుల్లో నుంచి వచ్చే పాటలు కంపు కొడతాయండి. కంపు ఎందుకు కొడతాయి రా? ఫేమస్ అవుతాయి. ఈ ఊపిరితిత్తుల్లో ఆ ట్యూన్ డౌన్లోడ్ అవ్వలేదా? చూడండి. అయ్యింది. 2 నిమిషాలు. వినండి. నాన 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 నన్న నాన యాజిటీజ్ ఉందిరా. ఏట్రా సార్, ఈ పాట ఆల్రెడీ ఉందండి. ఎక్కడ ఉందిరా? ఒరిజినల్ పాడమంటారా? ఏది పాడు. తెలుగుదేశం పాటలు వేసాడు. సారీ, ఆ పాట నేను కొట్టి చాలా రోజులు అయింది. కొట్టావా? ఏంటండి ఆ పాట మీరు కొట్టారా? మరేట అనుకున్నా. ఆ పాటకు నేనే గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని. గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే? కొట్టింది మనమే, కానీ పేరు ఇంకొకళ్ళది ఉంటుంది. సరే, ప్రమాదం ఏముంది, ఇంకో ట్యూన్ కడతాను.
ఇది వినండి. వింటున్నామండి. నానా నిన్న నానా నిన్న ఈడు మ్యూజిక్ డైరెక్టర్ కాదురా, డౌన్లోడర్. ఏంటేంద్రా ఇది కూడా లేపేసిన పాటే. ఎనీ ప్రాబ్లం సార్ ఈ పాట కూడా ఉందండి. ఇంపాసిబుల్. ఏది పాడు. ఓ షిట్, ఈ పాటకు కూడా నేనే గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ని. బూస్ట్ మాట్లాడకండి. కొట్టగలరా కొట్టలేరా అది చెప్పండి ముందు. ఉన్న అన్ని పాటలు లేపేస్తాను. కూల్ కూల్. మ్యూజిక్ లో ఎప్పుడు స్పీకర్స్ అగ్రెసివ్ గా ఉండాలి, సింగర్స్ కాదు. నేనే సింగర్ని కాదు. మరి ఇందాక నుంచి పాడేస్తున్నావు. జోక్. బోకి యాదవా. ముందు పాట కొట్టండి. అరే గివ్ మీ 2 minutes. మీ గుర్తేటి? కొవ్వొత్తండి. అదిరిపోయే పాట వచ్చింది. ఇది వినండి, మీ బొరపాడైపోతాం. ఆల్రెడీ అయిపోయింది, మీరు పాడండి. ఊర్లో ఏ సమస్య ఉందో కొవ్వొత్తుకే తెలుస్తుంది. సర్పంచ్గా సుబ్బారావు కొవ్వొత్తే గెలుస్తుంది. ఓటరా 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 ఓటయ్యరా. పదండ్రా బొగ్గాడు అన్ని పాటలు లేపేస్తున్నాడు. ఏమైంది నీకు నీ మ్యూజిక్ వద్ద అన్నారా బాబు. నీ పాటలు అంటే జనాలు ఓట్లు కాదు పోట్లు వేస్తారు. ఊపిరిపిత్తుల్లో నుంచి వచ్చిన పాటలు రా, ఎలా రిజెక్ట్ చేయబుద్ధి అవుతుందిరా మీకు. ఆ ఊపిరిపిత్తుల్ని నువ్వే పీల్చుకో. పదండ్రా. ఏడుదాడే డబ్బులు పంచారా? ఎంత ఇచ్చారు ఓడికి? మేము డబ్బులు పంచుతుంటే ఒక ఆవిడ మా కళ్ళు తెరిపించుతున్నా నానా. కళ్ళు తీరి పడిపోయి. మనం తప్పు చేస్తున్నావురా మహేష్. గెలవాలనే తొందరలో ఆ సర్పంచ్ గాడిలాగే తప్పుడు మార్గంలో అడిగేస్తున్నాం సరదాగా. ఈ రాజకీయాల్లో ఓటుకు నోటు అనేది ఆనవాయితీ అయిపోయిందిరా సరదాగా. డబ్బిచ్చి ఓట్లేయమంటే అక్కడ ఆ డబ్బే గెలుస్తుంది. నాయకుడు ఇంకెక్కడ గెలుస్తున్నాడు సరదాగా. వాళ్ళకి కావాల్సింది 4 నోట్లు కాదురా, 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడం. అమ్మలా అవసరాలు తీరిస్తే చాలరా, బిడ్డలా హక్కును చేర్చుకుంటది ఈ ఊరు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటది? ఇక నుంచి ప్రచారం పద్ధతి మార్చి ప్రజల్లో మార్పు తేవాలరా సరదాగా. సూపర్ సార్. నా తెలివికి తాళింపేసి మీకు ఒడియాలంటే ఐడియాలు ఇస్తాను సార్. అక్కడ సర్పంచ్ మీ ఒడియాలు వేయడానికి రెడీగా ఉన్నాడు. పోనీ సీక్రెట్ గా అండర్ కవర్ ఆపరేషన్ లాగా అండర్ కవర్ ప్రమోషన్ చేద్దాం అంకుల్. కవర్ అంత లేవు కానీ అండర్ కవర్ ఆడు వెళ్ళి ముందు తయారు చేసుకో. ఆ సుబ్బారావు కూడా ఊర్లో డబ్బులు పంచుతున్నాడు అటన్యా. ఆడిచ్చే 4 నోట్లు 4 రోజుల్లో మర్చిపోతారా. ఊర్లో జనాలకి ఓటు తప్పితే పోటు తప్పదని కొత్తగా చెప్పాలా? ఏ శాతం మన మీద భయం కంటే వాళ్ళ మీద నమ్మకం ఎక్కువైపోతే నీ కుర్చీ నాడు మరదట్టుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఏంటి చేయలేం. ఈ జనాలు కాగితాలు లాంటోళ్ళరా. కొత్తగా లేటేపేస్తే అటే ఎగిరెగిరి పడతారు. మనం ఆ కాగితాల మీద బరువు పెట్టాలంతే. అన్నకి తెలియని రాజకీయమా? నానా సురేష్, బ్యానర్లు కట్టారా? కట్టాం సార్. అయితే అర్జెంట్ చూసేయాల మరి. ఈ ఫోటో లీటర్ నానా ఇలాగే ఇచ్చారు. ఏటైందిరా మహేష్ సరదాగా? ఆ సర్పంచ్ గడి ఊర్లో వాళ్ళందరికీ బట్టలు పంచుతున్నాడు తడి. ఏంటండి వీడు పొద్దున్న చెలరేగిపోయి ఇప్పుడు చీరలు పంచుతున్నాడు. మనం పొద్దున్నే డబ్బులు పంచాం కదా సార్, దానికి పోటీగా పంచుతున్నట్టు ఉన్నాడు. కొట్టేయడం దగ్గర నుంచి పక్కనోడికి పెట్టడం మొదలెట్టాడంటేనే మన గెలుపు వాడి ఓటమిని పలకరించి ఉంటదిరా సరదాగా. అయితే మన గెలుపుకి అడ్డే లేదనమాట. అలాగని మనం రిలాక్స్ అయిపోకూడదు రోయ్ సరదాగా. వాడు కొత్తగా ఆలోచిస్తే మనం సరికొత్తగా ఆలోచించి అడిగేయాలి. పోలింగ్ రోజు సర్పంచ్ గారు ఇచ్చిన చీర కట్టుకుని సర్పంచ్ గారికి ఓటేయండి. కట్టాలంటే ముందు కుట్టాలి కదా మరి. ఎంత మందికి కుట్టాలంటే ఆ టైలర్ కాదు జైలర్ సినిమాలో రజనీకాంత్ అయ్యి ఉండాలి. సూపర్ ప్లాన్ రా పైసు. ఏంట్రా ఆడిచ్చిన చీరలు ప్యాంటు షర్ట్లు కుట్టించుకోవాలంటే జనాలకి ఈజీగా 400 నుంచి 500 అవుతుంది. అదే మనం టైలర్స్ పెట్టి ఫ్రీగా కుట్టించాం అనుకో, చీర ఇచ్చిన కానీ కుట్టింది రాని గుర్తించుకుంటారా. సూపర్ రా మామా. ఎన్నాళ్ళకి నాన్ని కాకుండా అనుకోకటి అన్నది నేను కదరా నానా. ఎన్నది మాత్రం ఆడే. ఐడియా కొత్తగుందిరా మధు.
నాకు తెలిసిన టైలర్లే ఒక 5 ఉన్నారు, పిలిపించేస్తానుండు సరదాగా. నాకు తెలిసిన టైలర్ కూడా ఒకడు ఉన్నాడు, అన్ని కూడా ఇక్కడికి వచ్చేయమని చెప్తాను. మా బావ కూడా టైలరే, పిలిపించేస్తాను. సూపర్ అంకుల్, రేపు ఇక్కడ పడే కుట్లకి అక్కడ సర్పంచ్ గారి కుట్లు ఇడిపోవాలి. సుబ్బారావు గారు సూపరే. అవునే, చీరలు ఎవరైనా పనిచేస్తారు, కుట్టించుకోవాలంటే గోల్డ్ ఎంత మటుకు అవుదు. ఆయన కుట్టించి పెడుతున్నారు, మన ఓటు ఆయనకే వేయాలి. అంటే సూపర్ వర్కౌట్ అవుతుంది ప్లాన్. సూపర్ రా మధు, మంచి ఐడియా ఇచ్చావు. నానా మధు, నా ఐడియా తప్పిసి నువ్వు మార్కులు కొట్టేస్తావా? 2 రోజులు మా మార్కులు మీరు కొట్టేసేవారు కదా సార్, ఇవి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి. ఏంటి నాగభూషణం ఇలా వచ్చావు? ఓడిపోతున్నాను భయం వేసి వచ్చాడు బాబా. గుర్తెట్టుకో సుబ్బారావు, గెలుపు ఎప్పుడు నా గుమ్మంలోనే ఉంటది. అది నా గుమ్మం దాటి వేరే వాడు గుమ్మంలోకి వెళ్తుందని తెలిసిన మరుక్షణమే వాడి గెలుపు కంటే ముందు నేను ఆడి గుమ్మంలో ఉంటాను. ఎందుకు? గెలిచినందుకు కాలు దిగేస్తాను చెప్పడానికా? మహేష్ బాబా సూపర్ జోక్ వేసాడు. చూసుకుందాం సుబ్బారావు, గెలుపు నీతో నాతో అని. ఓడిపోయి చూసుకున్నా వెళ్ళు. పెద్ద బాబు పని అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడే ఉండరా సింత, ఇంటికి లేట్ చేస్తావు సరదాగా. కొత్త వాళ్ళు వచ్చారని ఉండడానికి సిగ్గుపడుతున్నట్టున్నారు డాడీ. సరే, పొద్దున్నే త్వరగా వచ్చాయి సరదాగా. అట్టగా బాబు. సత్యం, నువ్వు బండిది ఎటేప్సాను బాబు, నువ్వు బండిది చెప్తాను. వయసే ఏటా మాదా కళ్ళు తీసుకొచ్చాను, పైకి తాగుతుంది కదా. ఏంటి కళ్ళు తెచ్చావా? సూపర్, పద వెళ్ళిపోదాం. ఆస్కోస్ అప్పడం వాడా, మా వయసే తాగాలి. అరే మదే, వాళ్ళకి కూడా కొంచెం ఎంత లేరా? పదా సరిపోయిందా? బల్లి నువ్వు తారువా? నేను ఫుల్ తినేసాను రా, నాకు వద్దు, మీరు తాగండి. థియేటర్ బాబు, మీ ఊర్లో ఎండాకాలంలో కూడా సెలిమంట్లు వేసుకుంటున్నారు. ఎక్కడరా? అవే అలాగనే. అది చలిమంట కాదురా, చింతగాడి ఇల్లు. పదండి దరే, చింతగాడి గురించి అనుకుంటుంది. పదండి దరే. ఇలా వయసు లోపల ఉండకాడు రా. చింత భయపడకు, దాన్ని బయటికి తీసుకొస్తాం. మహేష్ బాబు రాకే రోడ్ మహేష్ బాబు. దూరంగా కొట్టేద్దాం, పదండి. ఎలా జరిగిందిరా చింత? ఆ సర్పంచ్ కొడుకు మనుషులు వేసుకుని వచ్చి నా పొడిచికి నిప్పెట్టారు బాబు. అలాగే నా ఇల్లు కాలిపోలేదు. నీ ఇల్లుని నేను బాగు చేస్తారా, నువ్వేం బాధపడద్దు. ఆ సర్పంచ్ని ఆడు కొడుకు ఊరికి వదలకూడతాడు. ఆడ 5 ఎకరాల వరి పంటని ఇప్పుడే ఇల్లు నిప్పెట్టేద్దాం. నిప్పు పంటకు కాదురా, ఆడి పంచ కింద ఉన్న కుర్చీ కట్టాలి. కుర్చీలున్నా కూర్చోడానికి జనాలు లేరు కదరా నాన్న, ఎలాగిప్పుడు? ఊర్లో అందరూ భయపడినట్టున్నారు, మరేం పర్లేదు. సౌండ్ పెంచరా మహేష్. అందరికీ నమస్కారం. ఆగండి ఆగండి, నమస్కారం ఏంటి ఆస్కారం ఏంటి లేదు గాని పాయింట్లోకి నేరుగా వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ వరకు రాకపోయినా పర్లేదు, నా మాటలు మీ వరకు చేరితే చాలు. రాకూడదని చెప్పే కూడా వస్తే అది ఖచ్చితంగా సావుకే దారి తీస్తుంది. కాబట్టి నా మాటిని ఇంటికి వెళ్ళిపోండి. తప్పు చేసినోడు తలెగరేసుకుంటూ తిరుగుతూ నష్టపోయిన మిమ్మల్ని 4 గోడల మధ్య నిలబెడుతున్నాడు సరదాగా. మీ కష్టం మీద బతుకుతున్నాడికి మీరు భయపడాలా సరదాగా? భయం చాలా గొప్పది. దేవుడే ప్రత్యక్షమైన భయంతో కళ్ళు మూసుకునే మనుషులు మనం. అట్టాగానే దర్శనం వదులుకుంటామా? నాలోనే దేవుడు ఉన్నాడు, కానీ మీరే కళ్ళు మూసుకున్నారు. బాధ్యత తెలియనోడు, భరోసా ఇవ్వలేనోడు మీ భవిష్యత్తుని ఏం బాగు చేస్తాడు? ఈ ఊరి
ఊరికి కర్త కర్మ క్రియ నేనే. ఈ ఊరు మంచిలోని నేనే ఉంటాను, మధ్యలోని నేనే ఉంటాను. మీ భూముల్ని వాడు లాక్కున్నాడు, వాడి దగ్గర మీరు బానిసలైపోయారు. మీ కష్టాన్ని కూడేసుకుని వాడు కాలు దూతున్నాడు. శాతం కష్టాన్ని బట్టి జీతం, ఇష్టాన్ని బట్టి జీవితం ఎప్పుడూ ఉండదు. పోటీ అనగానే పొలం అమ్ముకున్నాడు, రేపు పొద్దున మీకేటి చేస్తాడు. కాబట్టి ఊరొచ్చిన వాళ్ళని అతిథిలానే చూసి ఎలక్షన్ తేదీ అయిపోగానే సాగనంపియండి. నా చిన్నప్పుడు ఈ ఊరిని చాలా గొప్పగా చూశాను, అంతే గొప్పగా రేపటి తరానికి ఈ ఊరిని చూపెడతానని హామీ ఇస్తున్నాను. మన ఊరిని చూసి మరో 10 ఊర్లు మాట్లాడుకునేలా ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాటిస్తున్నాను సరదాగా. ఇది జరగాలంటే నాకు ఓటేసి గెలిపించండి. ఒకే ఒక్కసారి కుతంత్రం జెండాను దించి స్వతంత్రం జెండాను ఎగరేసి చూపెట్టండి. మార్పు మీ కళ్ళకే కనిపిస్తుంది. మీ మద్దతు కోసం ఈ చెట్టు కిందే ఎదురు చూస్తూ ఉంటాను. ఇంకా అలా చీకట్లోనే ఉన్నారేటన్యా? అయితే చీకట్లోనే కలిపేద్దాం. కరెంటు కోయించిరా సత్తే. చీకట్లో కరెంటు పోయిందేట్రా మైసి. డాడీ అక్కడే చూడు. మీరేం భయపడకండి రా. గురువు గారు అక్కడి నుంచి ఎవరు వస్తున్నట్టు ఉన్నారు. ఎవ్వరూ భయపడకండి. ఏవో కత్తుల సౌండ్ కూడా వస్తున్నాయండి. భయపడకండి అని చెప్పాను కదండి సరదాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.